నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరణం తర్వాత గ్రూప్ తగాదాలు నడుస్తూ ఉన్నాయి. ఏదైతే ఎమ్మెల్యేల కార్పొరేటర్ల రాజ్యం నడుస్తూ ఉంది. సో కార్పొరేటర్లకు బెదిరింపులకు దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా జూబ్లీహిల్స్ ఏదైతే యూసఫ్గూడ డివిజన్లో ఉన్న నాయకులు చెప్తా ఉన్నారు. సో కొంత పాటు మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు యూసఫ్గూడకు సంబంధించి. సో ఆయనను ఆ స్థానికంగా ఉన్న కార్పొరేటరు మర్డర్ పట్టం చేసే ప్రయత్నం చేశారు, నన్ను కార్లో తీసుకుపోయి కొట్టే ప్రయత్నం చేశారంటూ కూడా ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేయడానికి అయితే రావడం జరిగింది. సో మొన్న బోనాల రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇది. సార్ మాట్లాడదాం అన్నతోటి ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, అన్న నమస్తే. సో మొన్న బోనాల రోజు అయితే ఇన్సిడెంట్ జరిగింది, అది పెద్ద చర్చగా మారింది. జూబ్లీహిల్స్ సంబంధించిన పోలీసులు అందరికీ రావడం జరిగింది. అసలు ఏంది ఆ రోజు మిమ్మల్ని కార్లో తీసుకుపోయి చేసింది ఏంటి సార్? అయితే అన్న నమస్తే అన్న, నేను యూసఫ్గూడ శ్రీనివాస్ అన్న, నేను ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షుడు, ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అన్న. ఉన్నవాసం చెప్పాలంటే నేను ప్రతి ఒక్క దాంట్లో సంఘ కార్యక్రమంలో ఎవరికైనా అందరికి హెల్ప్ చేసుకుంటూ వెళ్తాను. నేను మొన్న ఏమైందంటే మొన్న యాక్చువల్లీ ఏమైందంటే మొన్న రీసెంట్గా ఒక ఇష్యూ అయిందన్న. వాళ్ళ రిలేషన్ కొట్లాడుకుంటే వాళ్ళ రిలేషన్ మేము చిన్నప్పుడు ఫ్రెండ్సే అనమాట. ఆ రిలేషన్లో ఏమైందంటే వాళ్ళని ఇడిపినీకి వెళ్ళినా, నేను ఇడిపినీకి వెళ్తే అతను వాళ్ళ చుట్టాలను ఇడిచిపెట్టేసి నన్ను ఒక్కొని నువ్వు రా నీతో మాట్లాడాలని కార్లో ఎక్కించుకొని, ఆ కార్కి నెంబర్ ప్లేట్ కూడా ఉందన్న. 5 years అవుతుంది, ఆ కార్కి నెంబర్ ప్లేట్ ఉండదు. ఇలా నన్ననే కాదు ఎంతోమందిని ఎక్కించుకోలేనో తెలియదు. ఒక 5 years నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. అతను ఏం చేసినట్టే నేను కార్లో ఎక్కించుకొని కొంచెం దూరం తీసుకెళ్ళాక టైర్ పంచర్ అయింది. అప్పటికి అతను దుర్భాషలు ఆడుకుంటూ చేసుకుంటూ, అరే నీ మాది మా మున్నూరు కాపుతో నీకేం పనిరా, మేము ఇప్పుడు కలుసుకుంటాం, రేపు చేస్తాం, నువ్వేంద్ర మధ్యలో మాట్లాడేది అది అని దుర్భాషలు ఆడుకుంటూ చాలా వల్గర్గా మాట్లాడింది. నా జాతితో, నా కులంతో, నా కుల దాంతో పెట్టుకొని చాలా మాట్లాడారు. అతని కులం అహంకారం పెద్దది ఉండొచ్చు, నా కులం చిన్నగా ఉండొచ్చు. మేము దళిత బిడ్డలం ఉన్నాం. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, మనం ఎక్కడ ఏం తక్కువ లేము, ఏం లేము, మనం అందరిలో మనం ఉన్నాము, మనం ముంగట నడవాలని చెప్పిందే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే మేమేం చేసినామంటే, మేము అలా విధంగా వెళ్తున్నాము. కానీ ఈ కార్పొరేటర్ ఏంటంటే దౌర్జన్యంగా వెళ్ళి నన్ను కార్లు ఎక్కించుకొని దుర్భాషలు ఆడుకుంటూ కొట్టి చంపేస్తాను నిన్ను. ఏ డివిజన్ కార్పొరేటర్ పేరు? కూడా డివిజన్ రాజ్కుమార్ పటేల్ అన్న, ఇసుకూడ డివిజన్ రాజ్కుమార్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ. మేము బీఆర్ఎస్ పార్టీ అన్న, నేను బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, ఇప్పుడు మన సిటీ ప్రెసిడెంట్ అన్న. సొంత పార్టీ నాయకుల మీదనే దాడులు చేస్తున్నా. అది అతను బండ్లు ఎక్కించుకొని మాట్లాడాలని చెప్పాడు. సరేలే అని ముంగట వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళాక టైర్ పంచర్ అయింది. సరే కార్పొరేటర్ గారు నేను ఇట్లా అతను పిలిచేది ఏంటంటే పటేల్ సాబ్ అని పిలుస్తాను. నేను పటేల్ సాబ్ ఇట్లా బండి పంచర్ అయింది, పక్క కాపితే మాట్లాడుకుందాం కదా అని చెప్పారు. లేదు ముంగడు పోదాము. అలాగే దగ్గర 1.5 kilometers తీసుకెళ్ళారు నన్ను. అప్పటికి నేను చంపేస్తా చేస్తా అది అని బెదిరిస్తూనే ఉన్నారు. నేనన్నా నీకు గెలిపించింది మేము, నువ్వు చంపేస్తావు ఇంపేస్తా ఇది అంటే అని కూడా మాట్లాడారు. రైట్ అయినా అనుకో అయిపోయినాక 1.5 kilometers దూరం వెళ్ళాక పంచర్ షాప్ దగ్గర టైర్ పంచర్ చేయించారు. టైర్ పంచర్ చెప్పినప్పుడు దిగాను. అప్పుడు 20 members నన్ను రౌండప్ చేసారు. 20 members నన్ను రౌండప్ చేసి కార్ చుట్టూ రౌండప్ చేసి అప్పుడు టైర్ పంచర్ చేయించారు. టైర్ పంచర్ చెప్పి టైర్ వేసుకుంటుంటే నాడు కూర్చొనే లోపల అక్కడ నుంచి వచ్చి మా తోటి మిత్రులు ఇద్దరు బండిరాజ్ బసరాజ్ వాళ్ళు, ఇంకా వేరే చిగురు ఖాన్ వీళ్ళందరూ వచ్చి నన్ను రక్షించి తీసుకొచ్చారు. వాళ్ళు కాకపోయిన ఉంటే నేను వాళ్ళు ఉంటుండేనా ఉండకపోతున్నా నాకు తెలియదన్న. ఇప్పుడు ఒక కార్పొరేటర్ అనేది ఒకటి తీసుకొని వెళ్ళి ఇప్పుడు టైర్ పంచర్ అయినాక కూడా ఎలా తీసుకెళ్తారన్న? అలా టైర్ పంచర్ అయినాక కూడా నేను లాంగ్ దాకా తీసుకెళ్ళిపోయారు నన్ను. ఎందుకంటే మీ మీద ఇంత ఫోకస్ ఎందుకు చేస్తా ఉన్నారు అంటే, నేను ప్రతి ఒక్కరితో కలుస్తుంటాను, ప్రతి ఒక్కరితో చేస్తుంటాను, కొన్ని పనులు సేవా కార్యక్రమం చేస్తుంటాను. కొంచెం అది ఉంటుంది నా పేరు కొంచెం నడుస్తుంటుంది. అన్నదాన కార్యక్రమం కానీ, ఎవరికైనా హాస్పిటల్కి వచ్చిన డబ్బులు కానీ, ఎవరిదైనా ఇష్యూలు అయినా కూడా అన్నీ చూపిస్తుంటాను, నేను అన్నీ చూస్తుంటాను. కానీ అతను ఏమంటే ఇవన్నీ జీర్ణించుకోలేకాడు, ఎక్కడ ఎదుగుపోతాడు అని చెప్పి నా మీద కక్ష కట్టి, అతని శత్రువులు నాకు శత్రువులు అంటే కాదు కదా, అతని శత్రువులు నా బాల్య మిత్రులు ఉంటారు. ఆ బాల్య మిత్రులు నేను శత్రువులు చేసుకుంటే ఎలాగవుతుంది? అది కాదు కదా. కానీ అతనితో కూడా శత్రుత్వం పెట్టుకోవాలా? నాకు శత్రువు అయితే నీకు శత్రువు కావాలా? ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చనిపోయాడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇవే జరిగేటియా? దాని తర్వాత స్టార్ట్ అయినవని? ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకోవని చెప్పిపోతుండేనా, ఏమున్నా బయటనే చేయించాలి అన్నట్టు ఉంటుండే. తర్వాత ఏమైందంటే ఎమ్మెల్యే గారు చనిపోయినాక నేను ఎమ్మెల్యే అన్నట్టు ఫీల్ ఉంది అతనికి. అతను ఆ ఫీలింగ్లో ఉన్నాడు అనమాట. అంతా ఎమ్మెల్యే తర్వాత కార్పొరేట్ల రాజ్యం అవుతుందా? ఎమ్మెల్యే గారి తర్వాత కార్పొరేటర్ రాజ్యం అయిందండి ఇప్పుడు. అది అంటే మీరిద్దరు సేమ్ పార్టీలో ఉన్నారు అన్నారు. పార్టీలో ఎవరైనా మరి పార్టీలో పెద్దలు ఏమన్నా? బీఆర్ఎస్ పార్టీ మీరు బయట కనుక్కున్నా కూడా ఒకసారి చూడండి. వచ్చి సీను అనేది ఏంది, సీను అనేది కృష్ణనాలు ఏంటంటే 10 మందికి అన్నం పెడతాడు, ఏమన్నా సేవా కార్యక్రమం చేస్తాడు, ఏదైనా మంచి పని చేస్తాడు, ఎవరికైనా హాస్పిటల్ ఖర్చున్నా చేస్తాడు, ఎవరైనా కొల్లేట్ల పంచాలు అయినా కూడా వచ్చి మాట్లాడతాడు, ఏదైనా ఉంటుంది. ఇవాళ నేనే ప్రస్తుతానికి అలా నేనే ఏంటంటే, నేను 10 మందిలో వచ్చి అందరికీ నేను పోలీస్ సపోర్ట్కి ఇక్కడ వచ్చి ఇడిపించుకొని తీసుకెళ్తుండే. కానీ ఇలా నాకు నేనే వచ్చి నేను కంప్లైంట్ చేయాల్సి వస్తే ఇప్పటికి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పటికీ ప్రాణభయం ఉందా మీకు? నాకు ప్రాణభయం ఉందని అలా పోలీస్ మెట్లు ఎక్కానన్నా. నేనేంటంటే ఇవాళ రేపు మీకు చెప్తున్నా ఏంటంటే,
బస్సులో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా పోలీస్ కంప్లైంట్ అయినా నేను వచ్చి కుర్రోళ్ళు నాన్న ఏదో తప్పైందని సార్ వాళ్ళతో మాట్లాడి చేసి నేను తీసుకెళ్తుండే. కానీ ఇలా నా అంతలో నేనే పోలీస్ మేట్లో నా మీద నేను కంప్లైంట్ వేరేలోకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నేను ఇప్పటివరకు అనుకోలేదు అసలు. ఇట్లా ఉండి ఎవరికి రాను కూడా రావద్దు అన్న. సో మరి ఏమన్నారు పోలీసు వాళ్ళకి చెప్తే? ఇప్పుడు నేను ఇంకా పోలీస్ స్టేషన్ వెళ్ళినా మీతోనే చెప్తున్నాను, సార్ వాళ్ళు పిలుస్తూ వెళ్ళి లెటర్ ఇచ్చి వచ్చి మాట్లాడుతున్నాను. పార్టీలో ఉన్న పెద్దల్ని ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా మరి తెలంగాణ భవన్ గానీ? ఇంకా ప్రస్తుతానికి అయితే నేను ఎవరితో కలవలేదు. ఇప్పుడు పైకి వెళ్ళి కలిసి వచ్చాక నేను వాటితో మాట్లాడి చెప్తాను అందరితో. అంటే రాబోయే రోజుల్లో బై ఎలక్షన్ ఉంది, అంటే విను, రాబోయే ఎలక్షన్లో బై ఎలక్షన్ ఉంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ తరుణంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ తరుణంలో ఇలాంటిది అంటే పార్టీ చూడాలన్నా, పార్టీ కార్యకర్తలను గుర్తించాలా, అన్ని చూడాలా. కార్యకర్తలు ఏంది పని ఎక్కడ ఉంటుంది? కార్యకర్తలు ఉంటేనే కదన్నా పార్టీ. కార్యకర్త క్యాడర్ ఉంటేనే ముంగన్నారు సార్. కార్యకర్త క్యాడర్ లేని ఎలాగుంటుందన్నా? అంటే కుల వివక్ష వేరు చేసి మాట్లాడుతున్నారా? కుల వివక్ష వేరు చేసే మాట్లాడుతున్నారన్నా. మీరేంద్రా మా దాంట్లో మేము పట్టేళ్ళాము, మీరు మాలా మీరు ఎందుకు వస్తురా మా దగ్గరికి? మేమేమేం చూసుకుంటాం అంటే నువ్వు ఫ్రెండే వాడు ఫ్రెండే, మేమేమైనా మిత్రులం మనందరము, మనం కొట్లాడు తప్పు అని చెప్పాను నేను. అతనికి అది వచ్చి నువ్వు రారా ఫస్ట్ బండ్లో కూర్చో అంటే నేను కూర్చోడు, దానికేం భయపడలేదు. ఇదంతా మొన్న బోనాల్లో జరిగినాయి. బోనంలో ఈవినింగ్ నడిచింది అది. బోనంలో కావాలంటే ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ చూడండి. నేను ఆ పనికి వెళ్ళలేను కానీ ఎవరితో కొట్లాడలేదు నేను. ప్రతి ఒక్కరితో చూడండి ఆ రోజు. సో ఫైనల్గా ఏం న్యాయం కోరుకుంటున్నారు? నేను న్యాయం ఏం లేదండి, పోలీసు వారు అతని పైన కఠిన శిక్ష తీసుకొని నాకు న్యాయం, నాకు ఎందుకంటే ప్రాణాన్ని ఉన్నది. నాకు ఒక కొడుకు ఒక కూతురు, మా అన్నయ్య గారు రీసెంట్లీ చనిపోయారు. ఇప్పుడు ఏమున్నా ఇంటికి నేనే అనమాట. ఇప్పుడు నాకేమన్నా అయితే నా ఇంటికి ఎవరు ఉంటారు? నాకు కూడా ఒక ఉంటుంది కదా. ఏ రాత్రి ఏ టైం ఏ ఆపద అయితే తెలియదు, అతను ఎవరితో ఏం చెప్పిస్తాడో తెలియదు. ఇప్పుడు నా ఒక్కనేమన్నా ఇప్పుడు 10-15 మంది కొట్లాట అవుతుంది. 10-15 మంది నిడిచిపెట్టేసి నన్ను ఒక్కనే ఎలా తీసుకెళ్తాడు? పర్సనల్గా టార్గెట్ నడుస్తుందండి ఇది అలాగా. ఓకే రైట్.